హలో 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 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ వచ్చే ఏడాది మీకు అండ్ మీ ఫ్యామిలీకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం వీడియో చూడకపోయి ఉంటే అలా వెళ్ళి ఒక లుక్ వేసి ఇలా వచ్చేయండి. ఆ, పర్లేదు, చూసారండి, బాగానే ఉందంట. సో నెక్స్ట్ మేము ఇల్లుమినా అని ఒక లొకేషన్కి వెళ్ళాం అనమాట. ఇది వియన్నా దగ్గరలో ఉంది. ఇది మొత్తం లైట్ గార్డెన్. ప్రపంచ నలుమూలల నుంచి లైటింగ్ ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ ఇలా లైటింగ్తో డెకరేషన్ చేశారనమాట. అసలు భలే ఉందండి చూడడానికి. నైట్ టైము, పర్ఫెక్ట్ వెదరు. చూడండి, ఆఖరికి చేపలు కూడా లైట్తో పెట్టారనమాట. జస్ట్ బాగుంది కదా. ఈ లైటింగ్ అయితే భలే నచ్చింది నాకైతే. ప్రాణాయామం చేస్తున్నాడండి. ఇది పెళ్లి పార్టీలాగా పెట్టారు చూడండి, భలే ఉంది. ఆఖరికి టేబుల్స్ని కూడా లైట్లు పెట్టేశారు అన్నటికి. పిల్లలు ఆడుకోవడానికి ఇలా కూడా పెట్టేశారండి, భలే ఉంది. కానీ కాసేపు అలా ఈ ఫౌంటైన్ షో చూసేయండి. ఈ లైటింగ్ గార్డెన్ యొక్క మొత్తం ట్రాక్ లెంత్ వచ్చి 3.5 కిలోమీటర్స్. అంటే 3.5 కిలోమీటర్స్ నడిచాం మేము. నాకైతే ఈ మష్రూమ్స్ భలే నచ్చాయి. కపుల్స్కి ఇదో ఫోటో స్పాట్ అనమాట. నాకు ఇక్కడ పని లేదు. అది ఒక ఫేరీ. సో అదండి సంగతి. లైటింగ్ గార్డెన్ విశేషాలు ఇవి అనమాట. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ డే మేము వియన్నాలోని నాష్ మార్కెట్ అని వెళ్ళాం అనమాట. ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 16వ శతాబ్దం 16th సెంచరీ నుంచి ఇది కంటిన్యూ అవుతుందంట. కెన్ యూ ఇమాజిన్?
అన్ని రకాలైన వస్తువులు దొరుకుతాయంట ఇక్కడ. సరదాగా ఒక టైం ల్యాప్స్. ఈ మార్కెట్లో టోటలీ 120 స్టాల్స్ ఉన్నాయి. హోటల్స్ కూడా ఇంక్లూడెడ్. కానీ నీట్గా ఉంది మార్కెట్ అయితే. బాగా చిప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్. ఇక్కడ మిడిల్ ఈస్టర్న్ వాళ్ళ స్వీట్ షాప్ అనమాట ఇది. అండ్ ఈ నాష్ మార్కెట్ యొక్క ప్లాన్ అనమాట ఇది. అంత పెద్దది ఉంది బాబు. అది సంగతి. ఇప్పుడు అంతా తిరగాలి ఈరోజు. అసలు ఏంటా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. స్పైసెస్ అవి ఒక్క బాక్స్ 20 euros అంట. ఒక రకంగా ఇండియన్ ఎందుకు ఐఎమ్ వెరీ లక్కీ. మనకు బోల్డ్ అని దొరికితే స్పైసెస్. అక్కడ ఫ్రూట్స్ ఎంత రేట్ ఉంటాయని డౌట్ వస్తే దానికోసం ఫోటో పెట్టా చూడండి. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ షాప్ ఉంది మనంది. బాగా ఎండగుంది. క్యాప్ ఏంటరా అంటారా? ఎండ ఉన్నా సరే చల్లగాలి ఉంది, బాగా చల్లగా ఉంది అనమాట. అండ్ ఎవ్రీ సాటర్డే ఇక్కడ ఒక ఫ్లీ మార్కెట్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మీ దగ్గర పాత వస్తువులు ఏమైనా ఉంటే ఇక్కడ కూర్చొని అమ్మేయచ్చు మీరు. ఆ ఫోటో చూస్తున్నారు కదా వినాయకుడిది, అది 24 క్యారెట్ గోల్డ్తో చేశాడంట, పౌడర్తో. 300 euros చెప్పాడు. చూడు ఇక్కడ భలే ఉంది ఇది. What's your size? ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళాం అనమాట భోజనం చేయడానికి. ఇండియన్ రెస్టారెంట్ ఉందంటే ఆ దాంట్లో 9.9 euros ఒక బఫెట్ భోజనం పెట్టాడు ఇక్కడ ఒక ఆయన. భలే ఉంది, ఫుల్ లాగిచ్చేసాం అంతే. ఇక లంచ్ అయిపోయిన తర్వాత అలా ప్రేటర్ అని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళాం అనమాట. దాని స్పెషాలిటీ ఏంటంటారా? చెప్తాను చూడండి. ఈ అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చేసి ప్రేటర్ అమ్యూజ్మెంట్ పార్క్. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అనమాట. ఇది డేటెడ్ బ్యాక్ బిఫోర్ 1897 ఇదంతా ఎగ్జిస్ట్ అయ్యింది. కానీ ఈ జైంట్ వీల్ ఇక్కడ ఉంది, వీనర్ రైజ్ అండ్ రాడ్ అని ఒకటి ఉంటారు. ఆ జైంట్ వీల్ చూస్తున్నారు కదా, అది 1897లో బిల్డ్ చేశారంట ఎంపరర్ యొక్క జూబిలియం సెలబ్రేట్ చేయడానికి. సో అదనమాట కథ. అంటే బిఫోర్ 17th century ఆల్మోస్ట్, అంటే ఇదంతా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. దాన్ని వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అమ్యూజ్మెంట్ పార్క్ ఎంట్రీ వచ్చి ఫ్రీ, కానీ లోపల రైడ్స్ ఎక్కాలంటే ఒక 5 to 10 euros మధ్యలో ఉంటుంది అనమాట ఒక్కొక్కటి. వర్త్ ఇట్. ఇంత చేసి మేము జైంట్ వీల్ ఎక్కల, పెద్ద క్యూ ఉంది దానికి. సో టైం లేక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇదే బెల్వెడియర్ ప్యాలెస్ అనమాట. దీని పెద్ద కథ ఏం లేదండి. ఆ దూరంలో కనబడుతుంది అప్పర్ బెల్వెడియర్ ప్యాలెస్, ఇటుపక్క కనబడుతుంది లోవర్ బెల్వెడియర్ ప్యాలెస్ అంట. అప్పట్లో ఈ ప్యాలెస్ని ఒక ఆయన తన మిలిటరీ గెస్ట్ హౌస్గా కట్టించుకున్నాడంట. ఎంత పెద్ద ప్యాలెస్ని ఒక ఆయన జస్ట్ గెస్ట్ హౌస్ కోసం కట్టించుకున్నాడు.
అంట. దాన్ని వీళ్ళందరూ మ్యూజియంలుగా మార్చేసి ఇప్పుడేమో టూరిజం కోసం వాడేసుకుంటున్నారు. ఐడియా బాగానే ఉంది, బాగానే డబ్బులు జనరేట్ అవుతున్నాయి. ఎంట్రీ వచ్చే వాసిపోద్ది, 23 నుంచి 30 euros మధ్యలో ఉంది. చాలా కాస్ట్లీ. లోపల పెయింటింగ్స్ మటుకు ఓకే. తర్వాత మళ్ళీ బ్యాక్ టు సిటీ అనమాట. నైట్ టైం చూద్దామని సిటీని, కానీ భలే ఉందండి లైటింగ్తో అసలు. అది చూసారా, పొద్దున ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఇప్పుడు నైట్ టైం అనమాట. ఆ చర్చ్ అయితే భలే ఉంది. రియల్ టైంలో అయితే నా కళ్ళకి భలే నచ్చింది. తర్వాత ఈ కోతిగాడి బాడీకి పాదరసాలు అంటే ఐడియా వచ్చిందనమాట. కింద నుంచే సిటీ ఎంత బాగుందంటే పైకి చూస్తే ఇంకెంత బాగుంటుందా అని చెప్పి సౌత్ టవర్ ఎక్కేసాం అనమాట. ఈ చర్చ్ టవర్ అది. దాని ఎంట్రీ ఫీజు వచ్చి 7 euros. ఏ మెట్లు పైకి ఎక్కాలి, 343 స్టెప్స్ ఉన్నాయంట మొత్తం. 343 స్టెప్స్ని జాగ్రత్త ఎక్కి చూస్తే పైకి వెళ్ళిపోతాం. పైకి రీచ్ అయిపోయాము, కానీ కెమెరాలో సరిగ్గా అంత లైటింగ్ కనబడలేదు. అందుకే మీకోసం తర్వాత ఒక ఫోటోలు పెట్టాను అనమాట, చూడండి. కానీ భలే ఉందండి పైనుంచి వ్యూస్ అయితే. సిటీ అంతా కళకళలాడిపోయింది అసలు. ఎప్పుడు ఇలానే ఆడుతుంట. క్రిస్మస్ సీజన్లో ఇంకా హడావుడి ఎక్కువ అనమాట. సో అదండి బ్యూటిఫుల్ వియన్నా. ఆ రోజు మా లాస్ట్ డే అనమాట. ఎక్కేసిన తర్వాత కింద దిగిపోయి ఇలా సిటీ సెంటర్లో ఆ లైట్స్ని ఎంజాయ్ చేస్తే కాసేపు తిరిగాం అనమాట. వియన్నా అయితే అందరూ విజిట్ చేయొచ్చండి, చాలా బాగుంది. భాష ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అందరూ. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. సో ఇంత దాకా వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఆ చేత్తోనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. అలాగే కమెంట్ కూడా చేయండి, ఏం నచ్చిందా ఏం నచ్చలేదో కూడా. మళ్ళీ ఇంకో కొత్త ప్లేస్లో ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, సీ యూ.